ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఎందుకు వచ్చారు? ఇందులో రెండవ కారణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మీరు ఆలోచన చేస్తే భూమి మీద తప్పు చేసే మనిషి తన శరీరాన్ని చూపించి దేవుడి శరీరాన్ని ఇచ్చినందువల్లే నేను పాపం చేస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకనంటే తాను వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, దొంగతనం చేసినా, మరి ఏం చేసినా కూడా ఈ పాపాలన్నిటినీ శరీరం ఉండటం వల్ల చేస్తున్నాను, కానీ శరీరం లేకపోయింటే నేను చేసేవాడిని కాదు అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు శరీరాన్ని ఇచ్చి దేవుడు తప్పు చేశాడు అన్నట్టు. ఒకవేళ ఇవ్వకపోయింటే నేను పరిశుద్ధంగా బ్రతికేవాడిని కదా. ఒకవేళ నేను ఈ భూమి మీద పుట్టిన తర్వాత నరుడిగా పాపం చేస్తానని దేవునికి తెలిస్తే దేవుడు నన్ను పుట్టించకుండా ఉండవలసింది కదా అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే నిజంగానే దేవుడు శరీరాన్ని పాపం చేయడానికి అనుకూలంగా ఉండేలాగా నిర్మాణం చేశాడా అంటే, దేవుడిచ్చిన శరీరంతో నరుడు పాపం చేయగలుగుతున్నాడు. అది అతనికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అంతేగాని దేవుడు శరీరాన్ని పాపం చేసే బలహీనతతో కాదు సృష్టించింది, పాపాన్ని జయించడానికి అనుకూలంగా ఉండేలాగా నిర్మాణం చేశాడనడానికి రుజువుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకానికి వచ్చారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. శోధనలు మనకు వచ్చాయి, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వచ్చాయి. కానీ మనం శోధనలో పడిపోయి పాపం చేసాం, ఆయన పాపం చేయలేదు. అంటే శరీర నిర్మాణం అనేటువంటిది పాపం చేయటానికి తయారు చేయబడి ఇచ్చింది కాదు, అది పాపాన్ని జయించే విధంగానే ఇచ్చాడు. ఎందుకంటే క్రీస్తు మనవలే శరీరధారిగా వచ్చి మనలాగే శోధింపబడినా కూడా ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు అని అంటే పాపాన్ని జయించడానికి అవకాశం ఉండేలాగే, పాపాన్ని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉండేలాగే దేవుడు మన శరీరాన్ని చేశాడనడానికి రుజువుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినట్టుగా మనం గమనించవచ్చు.